సార్ ఒక్కసారి నన్ను ఒక్కసారి ನಡಿ ತುಳಿ ತುಳಿ ಮುರೆಪದೇ ನಡಿ ವರ ವರ ನೆರಕಂ ನಡಿ వెరీ సర్ప్రైజ్ యాక్చువల్లీ యూ లిసన్ టు సూపర్ సార్. సార్ ధనుష్ సార్తో పటాస్ ఎట్లా అనిపించింది సార్? ఒక బిగ్ స్టార్తో చేశారు కదా, పెద్ద స్టార్తో చేశారు కదా, అదే కదా వెరీ వెరీ స్పెషల్. అయితే ఫస్ట్ టైం అంటే ధనుష్ సార్తో ఆల్బమ్స్, ఇఫ్ యూ ఆల్ ద ఆల్బమ్స్ దట్ వీ హావ్ లిసన్ టు అన్ని మే చార్ట్ బస్టర్ ఆల్బమ్స్. ఒక సాంగ్ రెండు సాంగ్ లేదు, ఎంటైర్ ఆల్బమ్ విల్ బి ఒక చాలా బిగ్ హిట్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా బిగ్ హిట్ అవుతుంది. సో డెఫినెట్లీ ఆయనతో పనిచేసేటప్పుడు ఒక ఒక యాడెడ్ రెస్పాన్సిబిలిటీ. అండ్ ఆల్వేస్ వీ ఫీల్ ఫర్ ఎవ్రీ ఫిలిం, నాట్ ఓన్లీ ఫర్ స్టార్ ఫిల్మ్స్, వీ ఫీల్ ఇన్ ఎవ్రీ ఫిలిం మా కంటెంటే ఫస్ట్ వస్తుంది. బిఫోర్ టీజర్, ట్రైలర్, ఎవ్రీథింగ్ ఒక ఫస్ట్ సింగిలే ఇప్పుడు వస్తుంది కదా, ఆ ప్రమోషన్ స్ట్రాటజీలో ఫస్ట్ సింగిలే వస్తుంది కదా. సో ఆల్వేస్ ఆ ఒక రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాము. దట్ ఒక ఫిల్మ్కు మేము సైన్ చేస్తే ఫ్రమ్ ద ఫస్ట్ సింగిల్ వీ హ్యావ్ టు బిల్డ్ ఇంట్రెస్ట్ ఫర్ ద ఫిల్మ్. ఆ ఫిల్మ్కి ఒక 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 వాల్యూ యాడ్ చేయాలి ఫ్రమ్ ద బిగినింగ్, దట్ వీ ఆల్వేస్ ఫీల్. అండ్ ధనుష్ సార్ వర్కింగ్ విత్ హిమ్ కంప్లీట్ వెరీ వెరీ ఫన్ ఎక్స్పీరియన్స్. ఆయన అయితే మీకు తెలుసు ఆయన మ్యూజికల్ సైడు, లిరికల్ సైడు అండ్ ఆల్ ఆఫ్ ఇట్. అండ్ చాలా ఎంజాయ్ చేసి కంపోజ్ చేసాము. ఆ చిల్ బ్రో సాంగ్ కావచ్చు, జిగిడి గిల్లాది సాంగ్ కావచ్చు, ఆల్ ఆఫ్ దట్ చాలా ఎంజాయ్ చేసి కంపోజ్ చేసాము. అండ్ వెరీ వెరీ జాలీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్. ఆయనతో కూడా థింగ్స్ విల్ జస్ట్ హ్యాపన్ లైక్ దిస్. మనం ఒక ఇన్స్టెంట్గా ఒక ట్యూన్ ఇస్తే ఇన్స్టెంట్లీ he'll write lyrics. Instantly he'll write lyrics. ఆ రోజే విల్ సింగ్ ఇట్ ఆఫ్. సో అది ఒక వెరీ ఒక ఇన్స్టెంట్ ప్రాసెస్ లాగా ఉంటుంది.